ఆదిశక్తి అమ్మవారు శరీరం నుండి ఈ 7 స్వరూపాలు ఏర్పడ్డాయి. ఈ 7 స్వరూపాలనే ఈ 7 సప్తమాత్రికులు అని అంటారు. ఈ 7 సప్తమాత్రికుల్లో ఒకరు ఈ వారాహి అమ్మవారు. కేవలం ఈ అమ్మవారిని రాత్రివేళ సమయంలోనే పూజిస్తారు. వారాహి అమ్మవారి యొక్క దేవాలయాల్లో మాత్రమే పూజలు చేస్తారు. పగటిపూట మూసివేయబడి ఉంటాయి. అయితే ఈ వారాహిదేవి ఎలా జన్మించింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకు అమ్మవారిని రాత్రిపూటే పూజిస్తారు? ఈ అమ్మవారి యొక్క భర్త ఎవరు? ఈ అమ్మవారిని ఎవరు పూజించవచ్చు? ఇలాంటి ఎన్నో విషయాలని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వారాహిదేవి పూర్తి కథను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వారాహి అమ్మవారి గురించి వారాహి అమ్మ యొక్క చరిత్ర గురించి చాలా బాగా ఉంది. ఈ దేవి భాగవత పురాణంలో వారాహి అమ్మవారు గురించి ఉంది. వారాహి అమ్మవారి గురించి మన హిందూ పురాణాలలో చాలా చక్కగా వివరించబడి ఉంది. వాటిలో దేవి భాగవతి పురాణంలో రక్తబీజుడు అనే రాక్షసుడు ప్రజలను ఇబ్బంది పెడుతూ సంచరిస్తూ ఉండేవాడు. అప్పుడు ప్రజలు అందరూ అమ్మవారిని, దుర్గా అమ్మవారిని పూజించేవారు. ఈ పార్వతీ అమ్మవారిని పూజించేవారు. ఈ పార్వతీ అమ్మవారు రక్తబీజుడితో యుద్ధం చేస్తూ ఉండగా రక్తబీజుడికి ఒక వరం ఉండేది. ఆ వరం ఏమిటంటే, అతను సంహరించిన సమయంలో అతని నుండి రక్త బొట్టును కింద పడడం వలన ఆ రక్తం బొట్టులో నుంచి మరొక రక్తబీజుడు ఉద్భవించేవాడంట. అలా ఎంత రక్తం ఆ రక్తబీజుడు నుంచి రక్త దారులు పడిన కొద్దీ భూమిపై ఎందరో మంది రక్తబీజులు తయారయ్యారంట. ఇలా యుద్ధం చేసే సమయంలో అలా రక్తబీజుని చంపడం అసాధ్యం అయ్యింది. అప్పుడు రక్తబీజుని సంహారం కోసం పార్వతి దుర్గాదేవిని ప్రార్థిస్తుంది. అప్పుడు దుర్గాదేవి తన దేహం నుంచి సప్తమాత్రికులను పుట్టిస్తుంది. ఆ సప్తమాత్రికులంటే 7 అమ్మవారులు. ఈ 7 అమ్మవారులు దుర్గాదేవి యొక్క స్వరూపాలే. ఈ సప్తమాత్రికల్లో ఒకరు వారాహి అమ్మవారు. ఈ సప్తమాత్రికులకు చాలా శక్తులు కలిగి ఉంటారు. ఈ సప్తమాత్రికులు ఎవరంటే బ్రహ్మాని, విష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కుమారి, వారాహి, ఇంకా చాముండి. అప్పుడు ఈ 7 అవతారాలు కూడా రక్తబీజుని సంహారానికి సహాయపడ్డారు. అయితే ఈ వారాహి అమ్మవారు ఈ సప్తమాత్రికులు మళ్ళీ తిరిగి దుర్గమాతలోకి ప్రవేశించి ఆ రక్తబీజుని సంహరించినట్టు మన పురాణాలు చెబుతున్నాయి. ఇలా జరిగిన తరువాత భాగవత పురాణంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని చాలా హింసలు పెడుతూ ఉండేవాడు. భూదేవిని చిత్రహింసలు పెట్టడానికి ముందే ఈ హిరణ్యాక్షుడు వారాహి అమ్మవారి కోసం తపస్సు చేస్తూ ఉండేవాడు. హిరణ్యాక్షుణ్ణి వారాహి అమ్మవారు ఏం కావాలి అని అడిగితే హిరణ్యాక్షుడు నాకు అమరత్వాన్ని ఇవ్వమని కోరుకుంటాడు. కానీ అమ్మవారు మాత్రం అది అమరత్వం ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్పింది. దానితో హిరణ్యాక్షుడు తెలివిగా ఏం కోరుకున్నాడంటే, అమ్మ వారాహి దేవి, నన్ను నువ్వు తప్ప ఎవ్వరు కూడా సంహరించడానికి వీలు లేకుండా అని వరం ఇవ్వు అని కోరుకుంటారు. దానికి వారాహి అమ్మవారు సరే అని వరం ఇస్తుంది. కానీ నేను నీ భక్తుణ్ణి కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అని చెప్తాడు. దానికి కూడా వారాహి అమ్మవారు సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా ఈ వరాన్ని అండగా చూసుకొని హిరణ్యాక్షుడు విచ్చలవిడిగా రెచ్చిపోతాడు. అతను ప్రతి ఒక్కరిని చిత్రహింసలు పెడుతూ ఉండేవారు. అతను పెట్టే చిత్రహింసలకు ఎవరూ తట్టుకునేవారు కాదు. వారాహి అమ్మవారి యొక్క శరీరం నుంచి ఉద్భవించిన వారే వారాహి స్వామి ఉద్భవిస్తాడు. అలా
వారాహి అమ్మవారి నుంచి వచ్చిన విష్ణువుని అవతారమే వరాహస్వామి. ఇక మత్స్య పురాణంలో శివుని యొక్క చెమట బొట్టుతో అంధకాసురుడు అనే ఒక రాక్షసుడు పుడతాడు. ఈ రాక్షసుడు పెరిగి పెద్దయ్యేసరికి అందరి యొక్క దేవతలపైన యుద్ధానికి వెళతాడు. అప్పుడు ఈ అంధకాసురుని సంహరించడానికి పార్వతీదేవిలో ఉన్న వారాహి అమ్మవారిని, ఇలాగే వామన పురాణంలో సప్తమాత్రికులలో ఉన్న చండికా రూపం నుంచి ఉద్భవించినట్టుగా ఉంది. అందులో వారాహి అమ్మవారు మాత్రం చండికా యొక్క వీపు భాగం నుంచి పుట్టినట్టు రాసి ఉంది. ఈ గ్రంథాలలో ప్రతిసారి ఆ వారాహి అమ్మవారు శత్రువు వినాశనానికి వస్తుంది అని ఈ గ్రంథాల్లో రాసింది. ప్రతి ఒక్క యుద్ధంలో ఆధిపత్యం వహించడానికి వారాహి అమ్మవారు ముందుండేదంట. అమ్మవారి భర్త వరాహస్వామి అని చాలామంది అనుకుంటారు, కానీ అది చాలా పెద్ద తప్పు. ఆదిశక్తి స్వరూపమే పార్వతీదేవి. ఎలా అయితే పార్వతీదేవి నుంచి సప్తమాత్రికులు ఉద్భవించారో, అలాగే శివుడి స్వరూపమైన భైరవుడి నుంచి అష్టభైరవులు ఉద్భవించారు. ఈ అష్టభైరవులు కూడా అష్టదిక్కులను కాపాడుతూ పాలిస్తూ ఉంటారు. ఈ అష్టభైరవుల్లో ఒకడైన ఉన్మట్ట భైరవ అనే అతను వారాహి అమ్మవారి యొక్క భర్త. కాబట్టి వారాహి అమ్మవారి యొక్క భర్త వరాహస్వామి కాదు, ఉన్మట్ట భైరవుడు. లలితా సహస్రనామంలో ఈ స్తోత్రంను చూడండి. గిరిచక్ర రథాడూర దండనాద పురస్కర. ఈ వారాహి అమ్మవారు ఇంత శక్తివంతమైన అమ్మవారు. ఇలాంటి శక్తివంతమైన అమ్మవారి యొక్క దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి. ఆ దేవాలయాలు కూడా పగటి వేళలో మూసివేయబడి ఉంటాయి. ఓన్లీ రాత్రి సమయాలలో మాత్రమే అమ్మవారికి పూజలు అందిస్తూ ఉంటారు. తెల్లవారుజామున కానీ మాత్రమే అమ్మవారికి పూజలు అందిస్తారు. మిగతా సమయంలో వారాహి అమ్మవారు గ్రామంలో సంచరిస్తూ ఉంటారంట. దుష్టశక్తుల నుంచి కాపాడుతూ ఉంటారు. ఇంకా ఆఖరిగా కాశీలో ఉన్న ఉగ్రవారాహి దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయంలో పాతాళంలో ఉన్న ఈ విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంటుంది. కానీ ఈ అమ్మవారి విగ్రహాన్ని భక్తులు నేరుగా చూడడానికి అక్కడ కుదరదు. ఆ ఆలయం కూడా 2-3 గంటల్లోనే మూసివేస్తారు. ఇక ఆ సమయంలో మాత్రమే భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి దేవస్థానంకి వస్తూ ఉంటారు. అమ్మవారికి ఎదురుగా చేసిన 2 రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల గుండానే అమ్మవారిని చూసి దర్శనం చేసుకుంటారు. నేరుగా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వీలనేది ఉండదు. ఎప్పుడు కూడా అమ్మవారి విగ్రహానికి దగ్గరికి ఎవరు నేరుగా వెళ్ళరు. కానీ ఒక నూతన జంట అమ్మవారిని విగ్రహాన్ని నేరుగా దర్శించుకోవాలి అని పూజారితో గొడవ పడుతూ ఉంటారు. కానీ పూజారి చెబుతూ ఉంటాడు, అమ్మవారిని ఎవరు కూడా నేరుగా దర్శించుకోకూడదు అని. కానీ ఆ శక్తిని మేమే ఇక్కడ ఉగ్ర స్వరూపంలో ఉంటుంది అమ్మవారు, కావున మీరు అమ్మవారిని నేరుగా దర్శించుకోవడం కుదరదు అని చెప్తూ ఉంటాడు. కానీ ఈ జంట వినకుండా గొడవ పడి మరీ పాతాళంలో ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళిన కొద్ది క్షణంలోనే ఆ జంట మరణించాడు. ఈ విషయాన్ని చాలామంది పుకారు అనుకుంటారు, కానీ నిజంగా జరిగిన విషయమే. అందుకే మీరు ఎప్పుడన్నా వారాహి అమ్మవారిని దర్శించుకున్నారా? అమ్మవారిని ఎప్పుడన్నా దర్శించుకున్నారా? అమ్మవారి యొక్క పూజ కానీ వ్రతం కానీ చేశారా? చేసి చూడండి, మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అనేది కలుగుతుంది. వారాహి అమ్మవారిని దర్శనం చేసుకున్న వారట్లయితే మా వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి.